ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక్క పేరే మారుమోగుతుంది. అదే నందమూరి బాలకృష్ణ. డాకు మహారాజ్ తర్వాత బాలయ్య క్రేజ్ టాలీవుడ్ కాదు, కోలీవుడ్ కాదు, మొత్తం సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేసేసింది. మరి ఈ క్రమంలో తెలుగు దర్శకులతో పాటు మలయాళం, కన్నడ, తమిళ డైరెక్టర్లు కూడా బాలయ్యతో సినిమా చేయాలని క్యూలో ఉన్నారట. ఇంతకీ బాలయ్య లైనప్ లో ఎవరు ఉన్నారు, ఏ డైరెక్టర్లు క్యూలో నిలబడ్డారు చూసేద్దామా? నందమూరి బాలకృష్ణ ఈ పేరు వినిపిస్తే చాలు ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వరకు ఇండస్ట్రీలే షేక్ అయిపోతున్నాయి. ముఖ్యంగా డాకు మహారాజ్ తర్వాత వచ్చిన క్రేజ్ కేవలం ఫాలోయింగ్ కాదు, అది ఒక ఫెనామినన్. ఇక సీనియర్ హీరోల్లో ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే గట్స్, ఏజ్కి తగ్గ రోల్స్, స్క్రీన్ మీద యంగ్ హీరోలకే ఛాలెంజ్ చేసే ఎనర్జీ ఒక్క బాలయ్యకే సాధ్యం. ఇక మిక్స్ టాక్ అంటారా, అఖండ 2 అదే నిరూపించింది. టాక్ కాదు, స్టామినా ముఖ్యమని లాంగ్ రన్లో హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టి ట్రేడ్కే షాక్ ఇచ్చింది. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో పవర్ ప్యాక్ యాక్షన్ సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ. టార్గెట్ వచ్చే సంక్రాంతి. చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద రణరంగమే. ఇదే సమయంలో బాలయ్య నెక్స్ట్ మూవీ కోసం ఇండస్ట్రీలో హెవీ స్కర్చ్ వర్క్ జరుగుతోందట. మలయాళంలో మార్కోతో రా అండ్ రియల్ యాక్షన్ అంటే ఏంటో చూపించిన హనీఫ్ అదేనీ డైరెక్షన్లో దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతున్నారు అన్నది టాక్. అలాగే నేషనల్ వైడ్ గా సంచలనం సృష్టించిన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ దండుపాళ్యం దర్శకుడు శ్రీనివాస్ రాజు కూడా బాలయ్యకి కథ చెప్పాట. అన్నీ కలిసొస్తే పట్టాలెక్కడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక తమిళ దర్శకులైతే బాలయ్య అపాయింట్మెంట్ కోసం క్యూ కడుతున్నారట కూడా. మొత్తానికి కన్నడ, మలయాళ, తమిళ్ ఇండస్ట్రీలు కాదు, అన్నీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. నిజానికి ఇంతమంది డైరెక్టర్లు బాలయ్య వెంట పడ్డానికి కారణం డాకు మహారాజ్ సినిమానే. కేఎస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాలయ్యకి సౌత్తో పాటు నార్త్లో కూడా సాలిడ్ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఓటీటీలో బాలయ్య యాక్షన్, ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ట్రేడ్ వర్గాలకు పిచ్చెక్కిపోయింది. అందుకే ఇప్పుడు యాక్షన్ కావాలంటే, స్క్రీన్ ప్రెజెన్స్ కావాలంటే, మాస్ కావాలంటే డైరెక్టర్ల ఫస్ట్ చాయిస్ ఒక్కటే, నందమూరి బాలకృష్ణ. చూడాలి మరి బాలయ్యతో ఒక పవర్ఫుల్ యాక్షన్ మూవీ చేయాలి అని కలలు కంటోన్న ఈ డైరెక్టర్లలో ఎవరు ముందు బాలయ్యకి యాక్షన్ చెప్తారు. ఒకే రోజు 2 సినిమాలు, భారీ అంచనాలు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మే 1న జరగబోయేది క్లాష్ కాదు, కెరీర్ టర్నింగ్ పాయింట్. అవును, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది, అక్కినేని అఖిల్ లెనిన్ ఒకే రోజున థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉందన్న టాక్. మరి ఫ్రెండ్షిప్ ముందు బాక్స్ ఆఫీస్ వెనక్కి తగ్గుతుందా, లేక నిజంగానే మే 1న థియేటర్లు హీట్ ఎక్కడం ఖాయమా? మే 1 టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో ఈ డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఈ రోజంటే కేవలం సినిమాల రిలీజ్ కాదు, స్టార్లకు పరీక్ష, ఫ్యాన్స్కు టెన్షన్, ఒక రకంగా ఇండస్ట్రీకి హై వోల్టేజ్ మూమెంట్. ముందుగా అక్కినేని క్యాంప్ నుంచి మొదలెడితే అక్కినేని ఫ్యాన్స్ ఆశలన్నీ పెట్టుకున్న సినిమా లెనిన్. 10 ఏళ్ల కెరీర్ బట్ నో హిట్. సో ఏజెంట్ తర్వాత అఖిల్కు ఇది డూ ఆర్ డై సినిమా. మురళీ కిషోర్ అబ్బురు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అఖిల్తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండడంతో యూత్ లో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ మూవీని మే 1 రిలీజ్ అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. ఒక రకంగా అఖిల్ కు ఇది సినిమా మాత్రమే కాదు, కెరీర్ టర్నింగ్ పాయింట్. ఇక ఇదే టైంలో మెగా క్యాంప్ నుంచి వస్తున్న అప్డేట్ మొత్తం గేమ్ ను మార్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా పెద్ది. త్రిబుల్ తర్వాత సరైన హిట్ లేక డిప్రెషన్ లో ఉన్న చరణ్ కు గేమ్ చేంజర్ డిజాస్టర్ మరింత ప్రెజర్ తెచ్చింది. సో ఇప్పుడు ఆశలన్నీ బుచ్చుబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఒక్క సినిమాపైనే. ఉత్తరాంధ్ర కల్చర్, వింటేజ్ బ్యాక్డ్రాప్, రివెంజ్ తో కూడిన స్పోర్ట్స్ డ్రామా. ఆటా కూలిగా చరణ్, జంటగా జాన్వీ కపూర్ నటిస్తుండగా శివరాజకుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీ రోల్స్ లో కనిపించనున్నారు. అంతేకాదు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన చిక్రీ చిక్రీ సాంగ్ 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఆల్ టైమ్ సెన్సేషన్ గా మారింది.
అయితే మొదట రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండడంతో ఆ డేట్ మిస్ అయ్యేలా కనిపిస్తుంది. క్వాలిటీ మీద రాజీ పడకుండా మేకర్స్ వాయిదా ఆలోచనలతో ఉన్నారని టాక్. ఇప్పుడు లేటెస్ట్ ఇండస్ట్రీ బస్ ఏంటంటే పెద్దిని మే 1న రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారట. మే 1 అంటే అనిల్ లెనిన్ రామ్ చరణ్ పెద్దిల క్లాష్ పక్కా అన్నమాట. ఒకవైపు కెరీర్ కోసం పోరాడుతున్న అఖిల్, ఇంకోవైపు మాస్ రీఎంట్రీ కోసం సిద్ధమైన చరణ్. ఇది క్లాష్ అయితే లెనిన్ కు పెద్ద పరీక్షే. అయితే అఖిల్ రామ్ చరణ్ మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే రిలీజ్ డేట్స్ పై ఇద్దరు కలిసి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని టాక్. చూడాలి మరి పెద్ద డేట్ ఫిక్స్ అవుతుందా, లేదా లెనిన్ మరో డేట్ చూసుకుంటుందా, లేదా ఇద్దరు ఒకేసారి బరిలో దిగుతారా? కాలమే డిసైడ్ చేయాలి. మెగాస్టార్ అంటే పేరు కాదు, ఒక ఫెస్టివల్. ఇక హిట్ అంటే సక్సెస్ కాదు, ఆయన సెట్ చేసిన ఒక ట్రెండ్. ఇప్పుడు ఈ ట్రెండ్ మనశంకర వరప్రసాద్ గారితో మళ్ళీ రిపీట్ అవడంతో అదే జోష్లో మెగా 158ని సెట్స్ మీద పెట్టేందుకు రెడీ అయిపోయారు మేకర్స్. అయితే ఇక్కడే మొదలవుతుందట అసలు ట్విస్ట్. ఇంతకీ జోరుగా మొదలవలసిన మెగా 158 ఇస్తున్న ట్విస్టులేంటి? అనుకున్నట్టుగా మార్చిలో మొదలవుతుందా? స్టార్డమ్ వస్తుంది పోతుంది అంటారు, కానీ కొన్ని పేర్లు ఉంటాయి. కాలం మారిన క్రేజ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఆ పేరే మెగాస్టార్ చిరంజీవి. ఇక తాజాగా 350 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మనశంకర వరప్రసాద్ గారు తర్వాత చిరంజీవి కెరీర్ మరోసారి టాప్ గేర్ లోకి వెళ్ళినట్టే కనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఆయన చూపంతా తన నెక్స్ట్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ మెగా 158 మీదే. మరి డైరెక్టర్ మాస్ పల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ బాబీ కొల్లి, వాల్తేరు వీరయ్యతో ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ ఊచకోత కోసిన క్రేజీ డైరెక్టర్. ఇప్పుడు అదే సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్ అవుతుండడంతో అంచనాలు స్కై హైలో పెట్టేసుకున్నారు మెగా ఫ్యాన్స్. భారీగా నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి కూతురి పాత్రలో కృతి శెట్టి కనిపించబోతుందనే టాక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది కూడా. ఇక అసలు బిగ్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? మలయాళ కంప్లీట్ యాక్టర్ లెజెండరీ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో కేవలం గెస్ట్ రోల్ కాదు, కథను మలుపు తిప్పే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్. అంటే ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి, మోహన్ లాల్. ఒక రకంగా ఇది సినిమా కాదు, ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. ఇద్దరి మధ్య వచ్చే హై వోల్టేజ్ డ్రామా చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలే. కానీ ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్. ఈ సినిమాను నిర్మిస్తున్న కేవిన్ ప్రొడక్షన్స్ ఫినాన్షియల్ గా చిక్కులో ఉందని ఫిలిం నగర్ టాక్. ఒకవైపు జననాయకన్ కాంట్రవర్సీ, మరోవైపు యష్ టాక్సిక్ హెక్టిక్ షెడ్యూల్. వీటి వల్ల మెగా 158 డిలే అయ్యే ఛాన్స్ ఉందని, ఫిబ్రవరిలో జరగాల్సిన ముహూర్తం కూడా మరో డేట్ వెతుక్కునే పనిలో ఉందని, ఇక సిచ్యువేషన్ ఇలాగే ఉంటే ఈ ప్రాజెక్ట్ మరొకరు టేకప్ చేసే ఛాన్స్ ఉందని ఇన్సైడ్ టాక్. చూడాలి మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది, చిరు లాలట్టా స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుంది వంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం అండ్ మనశంకర వరప్రసాద్ గారు వంటి సాలిడ్ సంక్రాంతి హిట్స్ తో ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నాడట. అది కూడా అచ్చొచ్చిన వెంకీ మామతోనండోయ్. మరింతకీ ఈ సినిమా ఎప్పుడు, ఎలా, ఎవరి ప్రొడక్షన్ లో మొదలవబోతుందో, అసలు ఈ సినిమా కథ కమామిషి ఏంటో చూసేద్దాం రండి. అనిల్ రావిపూడి తెలుగు సినిమా కామెడీకి ఇప్పుడు కేర్ ఆఫ్. ఒకటి కాదు, రెండు కాదు, F2, సరేలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు అంటూ కేవలం 10 ఏళ్లలోనే 9 సినిమాల్ని కామెడీతోనే సూపర్ సక్సెస్ చేశాడు. మరి ఇక ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డ్స్ మౌంట్ చేయడం విశేషం. ముఖ్యంగా ప్రతి సంక్రాంతి అనిల్ కి స్పెషల్ సెంటిమెంట్. అయితే ఇప్పుడు అదే సెంటిమెంట్ ని నెక్స్ట్ ఇయర్ లో అది కూడా అచ్చొచ్చిన హీరోతో కంటిన్యూ చేయబోతున్నాడట ఈ హిట్ మిషన్. అవును, విక్టరీ వెంకటేష్ తో.
హ్యాట్రిక్ కాంబోలు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సంక్రాంతి విన్నర్ అని నిరూపించుకున్న సంగతి తెలిసిందే. పోలీస్ ఆఫీసర్ వెంకీ, అనిల్ కామెడీ టైమింగ్, హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిల పర్ఫార్మెన్స్, బుల్లిరాజు కామెడీలతో పొంగల్ కి ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇక ఇప్పుడు అదే వెంకీ మామతో సాహు గారపాటి, సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై మళ్ళీ అదే మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నాడట అనిల్. ఇక ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. ఇక ఇప్పటికే మనశంకర వరప్రసాద్ గారులో క్యామియో రోల్ తో దుమ్ము లేపాడు వెంకీ. మరో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 జోరుగా సెట్స్ పై పరుగులు పడుతుంది. మరోవైపు మలయాళ సూపర్ హిట్ సీక్వెల్ దృశ్యం 3 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అంటే ఏజ్ బార్ అవుతున్నా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో మన వెంకీ మామ ఎక్కడా తగ్గట్లేదన్న మాట. చూడాలి మరి. ఆడియన్స్ ని మరోసారి మెస్మరైజ్ చేస్తానంటున్న అనిల్ వెంకీ కాంబో 2027 పొంగల్ కి ఏ రేంజ్ లో హిట్ కొడుతుందో. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అచ్చం ఇలానే ఉంది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి. సంక్రాంతికి ఇదే చివరి ఛాన్స్ అన్నట్టు ఒక్కసారిగా 5 సినిమాలు వదిలారు మేకర్స్. తర్వాతి వారం థియేటర్లో ఖాళీ. ఇక ఆ తర్వాత వారం ఒక్క సినిమాతో సరిపెట్టేశారు. కానీ ఈ ఫిబ్రవరి మొదటి వారంలో మాత్రం అసలు తగ్గేదేలే అంటూ ఏకంగా డజను సినిమాలు ఒకేసారి బరిలోకి దిగిపోతుండడం గమనార్హం. ఇంతకీ బాక్స్ ఆఫీస్ పై ఒకేసారి అటాక్ చేయబోతున్న ఆ సినిమాలేంటో మీరు చూసేయండి. సాధారణంగా ఫిబ్రవరి అంటే చిన్న సినిమాల క్లియరెన్స్ సీజన్. సంక్రాంతి హంగామా, వేసవి హడావుడి మధ్యలో ఇది అన్ సీజన్ అయినా ఈసారి మాత్రం పోటీ పీక్స్ లో ఉంది. అలా ఈ ఫిబ్రవరి 6న ఏకంగా 1/2 డజను పైగా సినిమాలు థియేటర్లోకి దిగడానికి రెడీ అయిపోయాయి. కానీ ఇన్ని సినిమాల్లో హై బజ్ కనిపిస్తున్న సినిమా మాత్రం ఒక్కటంటే ఒక్కటే. అది గుణశేఖర్ తెరకెక్కించిన యుఫోరియా. స్టార్ హీరో లేకపోయినా గుణశేఖర్ బ్రాండ్ మీదే ఈ సినిమా పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఒకప్పటి బాలనటి, ఇప్పటి కథానాయిక సారా అర్జున్ అట్రాక్షన్ ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఇక యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మరోసారి ప్రేమ కథతో బరాబర్ ప్రేమిస్తా అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. వీటితో పాటు శ్రీ చిదంబరం, ఎర్రచీర, ఆపరేషన్ పద్మ, బ్లడ్ రోజెస్, గార్గా, లగ్గం టైం, హనీ లాంటి చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ రేస్ లో పోటీ పడనున్నాయి. మరోవైపు మలయాళ హిట్ టూరిస్ట్ ఫ్యామిలీ తీసిన అభిషాన్ జీవిన్ మరియు అనస్వర రాజన్ జంటగా నటించిన తమిళ డబ్బింగ్ సినిమా విత్ లవ్ కూడా ఈ వారమే రిలీజ్. ఇవే కాకుండా ఆరెంజ్, సలార్ 3 లాంటి క్రేజీ రీ రిలీజ్లు కూడా థియేటర్లో సందడి చేయనున్నాయి. మొత్తానికి డజను పైగా సినిమాలు ఒకే వారం, ఒకే బాక్స్ ఆఫీస్. ఇందులో ఎవరు నిలబడతారు, ఎవరు మాయమైపోతారు, ప్రేక్షకుడి టికెట్ ఏ సినిమాకు తెగుతుంది అనేది ఈ వీకెండ్ తేల్పోనుంది. ఇది ఇవాల్టి బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Fashion partner Shoppers Stop.